హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ 2875 ఏపీఎస్ఆర్టీసీ స్టార్ లైన్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ కాకినాడ డిపోకు చెందిన స్టార్ లైన్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 9:15 కాకినాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9:30 కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయ రామచంద్రాపురం, మండపేట, రావులపాలెం, తణుకు బైపాస్, విజయవాడ, సూర్యాపేట బైపాస్ మీదుగా హైదరాబాద్ ఎంజీపీఎస్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ రామచంద్రాపురంకు రాత్రి 10:15, రావులపాలెంకు రాత్రి 11:20, విజయవాడకు అర్ధరాత్రి 2:45, సూర్యాపేట బైపాస్కు తెల్లవారుజామున 5:30, హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం 8:10 అయితే చేరుకుంటుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్కు సుమారుగా 492 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 10:10. కాకినాడ నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి లోయర్ అయితే 1294 రూపాయలు, అలాగే అప్పర్ అయితే 1192 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మన హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ 2876 ఏపీఎస్ఆర్టీసీ స్టార్ లైన్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 10:25 హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 10:30 హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ విజయవాడకు తెల్లవారుజామున 3:55, రావులపాలెంకు ఉదయం 7:15, రామచంద్రాపురంకు ఉదయం 8:15, కాకినాడకు ఉదయం 8:55 అయితే చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి కాకినాడకు టోటల్ జర్నీ అవర్స్ 10:25, అలాగే హైదరాబాద్ నుంచి కాకినాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి లోయర్ అయితే 1294 రూపాయలు, అలాగే అప్పర్ అయితే 1192 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.